బట్ ఈ మూవీ అంతా టామ్ హాలండ్ భుజాల మీద ఉంటుంది. అండ్ అన్న చవతలు పడేశాడు. నేను టామ్ హాలండ్ మూవీస్ బాగానే చూశాను. ఐ థింక్ ద బెస్ట్ వర్క్ వాడిది. పీటర్ పార్కర్గా జీవించేశాడు. అండ్ మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు అనమాట, ఈ స్పైడర్ మ్యాన్ మూవీ కాదు పీటర్ పార్కర్ మూవీ అని, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. ఐరనీ ఏంటంటే ఈ మూవీలో సగంకి సగం మొత్తం సూట్లోనే ఉంటాడు, బట్ ఇది పీటర్ పార్కర్ మూవీ. ఇది ఎమోషనల్గా ఉంది అని అంటున్నానంటే ఏదో ఏడుపు కొట్టుగా ఉంది, వాళ్ళ బాధలన్నీ చూపెడతారని కాదు. స్పైడర్ మ్యాన్ గ్రోయింగ్ అనమాట. వాడికి ఎవ్వరు లేరు ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు. అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు లేరు వాడికి. సో అక్కడ నుంచి వాడు స్టార్ట్ చేయాలన్నమాట. ఎవ్వరు లేరు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. సో ప్రేమించిన అమ్మాయి కూడా లేదు వాడికి. సో టామ్ హాలండ్ అంటే ఎవ్రీ సీక్వెన్సెస్లో, బీట్ క్లైమాక్స్లో కానీ జెండాతో సీక్వెన్సెస్ ఉంటుంది. 2 సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ఒకటి మరీ దారుణమైన సీక్వెన్స్, అది అంటే విలన్ చాలా చండాలంగా చేస్తుంది అక్కడ. సో అక్కడ కానీ అట్ ద సేమ్ టైం జెండాయికి తెలుస్తుంది అనమాట, అంటే ఆ లెటర్ దొరుకుద్ది, స్పాయిలర్ అలర్ట్. అక్కడ కానీ ఇంకా చవతలు పడేశాడు టామ్ హాలండ్ అయితే. మనందరికీ టాబీ మెగ్వైర్ గుర్తుంటాడు స్పైడర్ మ్యాన్ అంటే. బట్ వచ్చే జనరేషన్స్కి స్పైడర్ మ్యాన్ అంటే టామ్ హాలండే గుర్తొస్తాడు.